ఫ్రీగా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం 10 రూపాయల బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. నమస్తే అండి, నేను వెల్లి చక్రధర్. డైరెక్ట్ ప్లాన్స్ వద్దంటున్న ఇన్వెస్టర్స్ చూడండి. ఇన్వెస్టర్స్ అందరూ కూడా డైరెక్ట్ ప్లాన్స్ వద్దనుకుంటున్నారు. ఎందుకో చూద్దాము. యాక్చువల్గా ఇండియాలో ఈ డైరెక్ట్ ప్లాన్స్ అనేవి మనకి 1 జనవరి 2013 రోజున స్టార్ట్ అయిందండి. 1 జనవరి 2013కి ముందు మొత్తం రెగ్యులర్ ప్లాన్సే ఉండేవి. ఇట్లా డైరెక్ట్ రెగ్యులర్ అనేది లేదు. సో ఎప్పుడైతే 1 జనవరి 2013 ఒక పేపర్లో వచ్చింది, ఒక సెబీ ఆర్ యాంఫీ ఇచ్చిన గుడ్ న్యూస్ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా, టీపీ కబురు, ఇక్కడ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా డైరెక్ట్ ప్లాన్స్ చేసుకోవచ్చు. సో మధ్యలో మీకు ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఛార్జెస్ కానివ్వండి, వాళ్ళ ఎక్స్పెన్సెస్ కానీ ఉండదు అని చెప్పారు. అప్పుడు చాలామంది అన్నది ఏంటంటే, ఇంకా నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ కొంతమంది ఉంటారు, ఎవరైతే రెగ్యులర్ ప్లాన్స్ ద్వారా ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారో, ఎన్జే ఇండియా కానివ్వండి, ప్రుడెంట్ కార్పొరేట్ కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మాలాంటి అడ్రస్ కూడా చెప్పింది ఏంటంటే, ఇంకా మీ ప్రొఫెషన్ అనేది చాలా డౌన్లో ఉంటుంది. మీకు ఎవరు కూడా మీ దగ్గరికి రారు, అందరూ కూడా డైరెక్ట్ ప్లాన్స్ చేసుకుంటారు. వితిన్ 5 years అంటే 2018 కల్లా కూడా రెగ్యులర్ ప్లాన్స్ అనేవి ఇండియాలో అసలు ఉండవు అంటూ ఆ రోజున బాగా ప్రచారం జరిగింది. ఆ రోజున చూస్తే మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎన్జే ఇండియా ఇన్వెస్ట్ లిమిటెడ్ అందరికీ తెలుసు, ఇది ఒక నేషనల్ డిస్ట్రిబ్యూటర్. వీళ్ళు రెగ్యులర్ ప్లాన్సే చేస్తారు. వీళ్ళ దగ్గర 55,000 మంది డిస్ట్రిబ్యూటర్లు అయితే ఉంటారు. సో ఇక్కడ ఇట్లాంటి ఫండ్ హౌస్లో ఆ రోజున 2013లో అంటే ఈ డైరెక్ట్ ప్లాన్స్ రాకముందు వాళ్ళ దగ్గర పోర్ట్ఫోలియో చూస్తే మొత్తం ఎంత మేనేజ్ చేస్తున్నారని చూస్తే హార్డ్లీ 3,000 crores 2,500 crores అంత మాత్రమే ఉంది. సో ఇవాళ చూస్తే మీరు 2026లో ఉన్నాం మనం. అంటే డైరెక్ట్ ప్లాన్స్ వచ్చి ఇండియాలోకి ఆల్రెడీ 13 సంవత్సరాలు అయింది. ఇవాళ ఎన్జే ఇండియా లాంటి రెగ్యులర్ ఫండ్స్ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళు 3 లక్షల కోట్లు మేనేజ్ చేస్తున్నారండి. మొన్న జూన్ 2026 నాటికి వాళ్ళ వాల్యూమ్ ఆఫ్ ఏయుఎం ఎంత పెరిగింది అంటే 3 లక్షల కోట్లు. సో 3 లక్షల కోట్లు అంటే మీరు 3 పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలో మీరే ఆలోచించుకోండి. సో రెగ్యులర్ ప్లాన్స్ ద్వారా అంత గణనీయమైన గ్రోత్ అయితే వచ్చింది మార్కెట్లో. జనాలందరికీ అర్థమైంది, ఇన్వెస్టర్స్ అందరికీ అర్థమైంది. 2013లో ఎప్పుడైతే డైరెక్ట్ ప్లాన్స్ కొంతమంది స్టార్ట్ చేశారో, మేము వద్దు, డిస్ట్రిబ్యూటర్స్ వద్దు, మనమే సొంతంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాము అని ఎవరైతే వెళ్ళారో వితిన్ 4 years మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చారు, మళ్ళీ గ్రోత్ ప్లాన్స్కి, రెగ్యులర్ ప్లాన్స్కి. ఇదే కరెక్ట్. మేము సొంతంగా వెళ్తే మాకు అర్థం కావట్లేదు ఎలాంటి ఫండ్స్ తీసుకోవాలో, ఫండ్స్ వేలల్లో ఉన్నాయి, కానీ చూస్తే పడుతున్నాయి, మా టైం అంతా వేస్ట్ అయిపోయింది, మమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేసేవాళ్ళు లేరని చెప్పి మళ్ళీ చాలామంది డైరెక్ట్ ప్లాన్స్ నుంచి కూడా రెగ్యులర్ ప్లాన్స్కి కన్వర్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మా దగ్గర కూడా లాస్ట్ 2 years మార్కెట్ చాలా బాగా పడింది. ఎవరైతే డైరెక్ట్ ప్లాన్స్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ మా దగ్గరకు వస్తున్నారు. సార్ మాకేం అర్థం కావట్లేదు, పోర్ట్ఫోలియో చాలా కన్ఫ్యూజన్గా ఉంది, ఎంత చేసినా కూడా 10.5%, 10.6% కంటే రిటర్న్స్ మాకు రావట్లేదు అని చెప్పి అందరూ కూడా మళ్ళీ రెగ్యులర్ ప్లాన్స్కే వస్తున్నారు. ఒకవేళ రెగ్యులర్ ప్లాన్స్ ఆ రోజున అందరూ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో 1 జనవరి 2013 రెగ్యులర్ ప్లాన్స్ అన్నారు 5 yearsలో ఉంటుందని. కానీ 5 years కాదు కదా, 13 years అయిన తర్వాత కూడా రెగ్యులర్ ప్లాన్స్ రోజుకి వాల్యూమ్స్ ఆఫ్ బిజినెస్ పెరుగుతున్నాయి. అందులోనే ప్రతి ఒక్క అడ్వైజర్స్ ఎవరైతే ఉంటారో, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వడం వల్లనే చాలామంది కోటీశ్వర్లు అయితే అయ్యారు. అది ప్రూవెన్ రికార్డ్ ఉంది. సో డైరెక్ట్ ప్లాన్స్లో ఎవరైతే చేసుకుంటారో మనకి వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు ఫండ్స్ని చేసుకోవడానికి, సెలెక్ట్ చేసుకోవడానికి, వాటిలో ఉండడానికి. మార్కెట్ డౌన్ అయితే ఎలాంటి ఫండ్స్ తీసుకోవాలి, మార్కెట్ పెరిగితే ఎలాంటి ఫండ్స్ తీసుకోవాలి అనేది ఒక ప్రాపర్ డైరెక్షన్ లేకుండా అన్ని చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసేసి వాళ్ళ మాట విని వీళ్ళ మాట విని కన్సిస్టెన్సీ లేక చూడండి, ఫండ్స్లో కూడా కన్సిస్టెన్సీ తగ్గిపోతూ ఉంటుంది. మనం తీసుకోండి 2013లో బెస్ట్ ఫండ్స్, ఆ 2013లో ఏదైతే బెస్ట్ ఫండ్స్ ఉన్నాయో, ఇండియా మొత్తంలో బెస్ట్ ఫండ్స్ ఉన్నాయో, ఇవాళ 2026కి వచ్చేసరికల్లా వాటిలో వేరే ఫండ్స్ రీప్లేస్ అయిపోతున్నాయి. అవి కంటిన్యూటీ ఉండట్లేదు. ఫండ్ హౌసెస్ కూడా చాలా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇంకా కొత్త ఫండ్ హౌసెస్ వస్తాయి, విత్ ఒక మంచి ఉన్న వాళ్ళ స్ట్రాటజీస్ వస్తాయి. సో మనం కనుక ఇట్లా ఒక అడ్వైజర్, డిస్ట్రిబ్యూటర్ సహాయం లేకుండా కనుక మనం వెళ్తే కనుక మనకు అర్థం కాదు ఎలాంటి ఫండ్స్ తీసుకోవాలో, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో అదండి, మనకి 2013 నుంచి మార్కెట్లో డైరెక్ట్ ప్లాన్స్ ఉన్నా కూడా ఇవాళకి కూడా ఇంకా గ్రోత్ అనేది ఎక్కడ ఉంది అంటే కంపారిటివ్లీ ఎక్కువ మనకి రెగ్యులర్ ప్లాన్స్లోనే కనిపిస్తుంది. సో ఆ రోజున 3,000 crores మొదలైన డిస్ట్రిబ్యూటర్ హౌసెస్, నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ ఇవాళ 3 lakhsకి వెళ్ళిపోయినాయి అంటే అంత అవుట్ పర్ఫార్మ్ చేశాయో మీరు ఆలోచించండి. అది ఓన్లీ బికాస్ ఆఫ్ ద
డిస్ట్రిబ్యూటర్స్. సో డిస్ట్రిబ్యూటర్స్ ఎప్పుడైతే హ్యాండ్ టు హ్యాండ్ ఇన్వెస్టర్స్తో నడుస్తారో వాళ్ళకి మాత్రం ఒక ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఒక రీసెర్చ్ టీమ్ అందరూ ఉంటారు. అందరూ అనుకుంటారు వీళ్ళకి 0.5% మనం ఎక్స్ట్రా ఇస్తున్నాము అనుకుంటారు కానివ్వండి. ఆ 0.5% మేము ఎన్ని విధాలుగా ఖర్చు పెడతామో మా ఇన్వెస్టర్స్ కోసం మీకు చెప్తే అర్థం కాదు. ఆఫీసెస్ ఉంటాయి, ఎంప్లాయీస్ ఉంటారు, టీం ఉంటుంది, వాళ్ళందరూ శాలరీస్ ఇచ్చుకోవాలి, రీసెర్చ్ టీం ఉంటుంది, వాళ్ళకి శాలరీ ఇచ్చుకోవాలి. సో ఒక డేటా కలెక్ట్ చేయాలి. ఎప్పుడైతే రీసెర్చ్ మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తామో ఏ ఫండ్ హౌసెస్ ఉన్నాయి, నెక్స్ట్ ఏ ఫండ్ హౌసెస్ రాబోతున్నాయి మార్కెట్లోకి, ఎందులో ఉన్న ఫండ్ మేనేజర్స్ అందులోనే ఉంటున్నారా, వాళ్ళు మూవ్ అయిపోతున్నారా, సో ఆ ఫండ్ మేనేజర్స్ మూవ్ అవడం వల్ల దాని ఇంపాక్ట్ ఈ ఫండ్ మీద ఉందా లేదా, సో ఇన్ని విధాలుగా కూడా పారామీటర్స్ ఉంటాయండి. అందులో ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ కండిషన్లో పెట్టి రాబోయే రోజుల్లో వాల్యూకి ఎక్కువ ఆప్షన్ ఉందా, గ్రోత్కి ఎక్కువ ఉందా, మొమెంటం ఎక్కువ ఉందా, సో దేనికి ఎక్కువ సైకిల్ జరగబోతుంది, ఆ టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సో ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయండి. కేవలం మ్యూచువల్ ఫండ్సే కాకుండా ఇంకా బయట మార్కెట్లో మనకు అందుబాటులో ఉన్న ఎస్ఐఎఫ్స్ కానివ్వండి, పిఎంఎస్ కానివ్వండి, ఏఎఫ్ కానివ్వండి. సో ఎందుకు మనం నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్ళకూడదు? మనం చాలామంది అనుకుంటారు మ్యూచువల్ ఫండ్స్ అనగానే డైరెక్ట్ ప్లాన్స్ తీసుకోవచ్చు, ఎస్ఐఎఫ్స్ అనగానే డైరెక్ట్ ప్లాన్స్ తీసుకోవచ్చు అనుకుంటారు కానివ్వండి. అందులో ఒక్కొక్క ఫండ్ పర్ఫార్మెన్స్ ఈక్వల్గా ఉండట్లేదు. ఒక ఫండ్ హౌస్ ఏమో 20% రిటర్న్ ఇస్తే ఇంకో ఫండ్ హౌస్ ఏమో 8% రిటర్న్ ఇస్తుంది. వేరియేషన్ ఆ రెండింటి మధ్యలో 12% ఉంది. సో ఎప్పుడైతే యునానిమస్గా ఒకటే రిటర్న్ రావట్లేదు, డిఫరెంట్ రిటర్న్స్ వస్తున్నాయి అన్నప్పుడు మనం తీసుకునే విధానంలో కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి ఒక బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ అనుకుందాం. సపోజ్ ఎస్బీఐ తీసుకోండి. ఇవాళ ఫిక్స్డ్ డిపాజిట్ చూస్తే ఎస్బీఐది 6.75% ఉందనుకుందాము. అది ఆల్ ఓవర్ ఇండియా సేమ్ ఇంట్రెస్ట్ అప్లికబుల్ అవుతుంది. అలాగే మీరు చూస్తే ఒక పోస్ట్ ఆఫీస్ స్కీమ్ తీసుకోండి. పోస్ట్ ఆఫీస్లో కానీ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కానివ్వండి, వాటిలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఇండియా మొత్తం ఒకటే ఉంటుంది. కానీ ఎరాజ్ మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వచ్చినా, ఎస్ఐఎఫ్స్కి వచ్చినా, పిఎంఎస్కి వచ్చినా కూడా వాటిలో యునానిమస్గా ఒకటే రిటర్న్ ఉంటుంది ఇండియా మొత్తం. సో మారిపోతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఒక పిఎంఎస్ ఇచ్చినట్టు ఇంకో పిఎంఎస్ ఇవ్వట్లేదు. ఇవాళ పిఎంఎస్ బాగుంది, మంచి రిటర్న్ ఇచ్చింది అనుకున్నంత మాత్రాన అది కంటిన్యూ అవుతుందని కూడా లేదు. ఈవెన్ ఫండ్స్ కూడా అంతేనండి. ఒక మ్యూచువల్ ఫండ్స్లో మనం చూసాం లాస్ట్ 3 years 20% సిఏజీఆర్ ఇచ్చింది. మనం నెక్స్ట్ 3 years కూడా అలాగే ఇస్తుంది అంటే లేదు, మళ్ళీ డౌట్ఫుల్లే. మార్కెట్ పడినా కూడా మళ్ళీ పైకి వస్తుందో లేదో డౌట్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే ఆ స్ట్రాటజీ వర్కౌట్ కాకపోతే రాబోయే రోజుల్లో మళ్ళీ మనం నిరుత్సాహపరుస్తుంది. సో కాబట్టి ఇందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముందు దాన్ని స్టడీ చేయాలి. అది ఎట్లాంటి స్ట్రాటజీ ఫాలో అయ్యే ఫండ్, ఆ ఫండ్లో ఉన్న ఫండ్ మేనేజర్ ఎవరు, అతను అందులో కంటిన్యూ అవుతాడా లేదా వేరే మారుతున్నాడా, వేరే ఫండ్ హౌస్ ఒకటి మారడం వల్ల ఆ ఫండ్ పడిపోతుందా లేదా, సో ఇట్లాంటివన్నీ కూడా తీసుకోవాలండి పరిగణలోకి. సో అప్పుడు కానీ మనం తీసుకోవడానికి లేదు. సో ఎప్పుడైతే ఒక సపోర్ట్ తీసుకొని, ఒక డిస్ట్రిబ్యూటర్ సపోర్ట్ తీసుకొని వెళ్తున్న వాళ్ళకే ఈ వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. లాస్ట్ 30 years నుంచి మేము చూస్తున్నాము. వాళ్ళు ఎవరైతే టెంపరీగా బయటకి డైరెక్ట్ ప్లాన్స్కి వెళ్ళినా కూడా వాళ్ళు రిలీజ్ అవుతున్నారు. వితిన్ 3 years 4 yearsలో ఇదేదో తేడా కొడుతుంది, ఇలా కనుక కంటిన్యూ అయితే మనం అనుకున్నట్టుగా మనం క్రోర్స్ అయితే రావని చెప్పి వాళ్ళు మళ్ళీ కూడా రెగ్యులర్ ప్లాన్స్లోని షిఫ్ట్ అయిపోతున్నారు. సో అదండి, మనం ఎప్పుడు కూడా చూడండి, రెగ్యులర్ ప్లాన్స్ లాస్ట్ డైరెక్ట్ ప్లాన్స్ వచ్చిన 13 years కూడా ఈ రెగ్యులర్ ప్లాన్స్ మీదే ఎక్కువ మంది మొగ్గు చూపిస్తున్నారు మీకు అర్థమైపోతుంది. అందుకే ఇన్వెస్టర్స్ అందరూ కూడా డైరెక్ట్ ప్లాన్స్ వద్దు, రెగ్యులర్ ప్లాన్స్ బెస్ట్ అంటున్నారు అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.